24 గంటలైనా నో రెస్పాన్స్, చెయ్యొద్దు, నాన్ సెన్స్ అని అంటున్నాయి ఏపీలోని అధికార విపక్షాలు. శాసన మండలి వేదికగా లడ్డూపై లడాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మతం మంటలు కూడా ఎగసిపడ్డాయి. ఏపీ శాసన మండలిలో టాపిక్ ఏదైనా, చర్చ దేని మీదైనా అదే సీన్ రిపీట్ అవుతోంది. తిరుమల లడ్డు అంశంపైన టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం నడుస్తోంది. అటు సోషల్ మీడియా పోస్టులు, ఇటు పొలిటికల్ డైలాగ్స్ పై ఇరు వర్గాలు వాదనలే వాదనలు. జగన్ క్రిస్టియనా కాదా? 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యలకు మీడియా పాయింట్ లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారండి. 24 గంటలైంది, ఎందుకు చెప్పలేదు? క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలని సభ దృష్టికి తీసుకెళ్తే నేను నిన్న మాట్లాడా, ఈరోజు కూడా మాట్లాడతా, మీ నాయకుడి గురించి కూడా మాట్లాడతా, మీ నాయకుడు సమాధానం చెప్పలా, మీ నాయకుడు సంతకం పెట్టలా. అసలు నువ్వెవరో ఎవరమ్మాయుడు, అచ్చెన్నాయుడు? అసలు నీకెందుకు సమాధానం చెప్పాలా? అసలు నువ్వెవరో అని అడుగుతా ఉన్నా? ఏ ఆహారంతో మా నాయకుడిని అడుగుతా ఉన్నావు? మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్పాడు, నా మతం అంటే మానవత్వం అన్నాడు. నీకంతకంటే ఏం కావాలా? శాసన మండలి చైర్మన్ ను అవమానించే విధంగా టీడీపీ తీరు ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. సీనియర్ నేతలు సైతం శృతి తప్పి మాట్లాడుతున్నారని అంటోంది వైసీపీ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది వారే, చర్యలు తీసుకోవాలి అనేది వారే. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. ఈ రోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. మొత్తంగా శాసన మండలి వేదికగా అచ్చెన్నాయుడు వర్సెస్ వైసీపీ వార్ నడిచింది.